చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పిల్లల విషయంలో తీసుకున్న యూటర్న్ అనేది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని బెటర్ స్టేటస్ లోకి తీసుకెళ్లగలదా? తగ్గిపోతున్నటువంటి జనాభాని పెంచడానికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనటం అనేదే సొల్యూషన్ అయితే సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. ఇద్దరు సంపాదిస్తున్నప్పటికీ కూడా పిల్లలు లేరు. ఈ అర్బన్ పాపులేషన్ లో లేరు. అర్బన్ పాపులేషన్ లో లేనప్పుడు నారావారిపల్లి లాంటి ప్లేస్ లో పల్లెటూరులోకి వెళ్ళిపోయి నువ్వు పిల్లల్ని కనమని చెప్పడం ఏంటి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద ప్లేసుల్లో డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి పిల్లల్ని కనండి అని చెప్పాలి. కానీ నారావారిపల్లికి, మా రెడ్డిపాలెం గ్రామానికి, చిన్న ఊరుల దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు. భారతదేశం మొత్తం మీద పెరుగుతుంది ఏమన్నా ఉందంటే అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏనట్టు. డబ్బులు ఉన్న వాళ్ళనే మీరు కనమనండి. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలోకి వెళ్ళి పిల్లల్ని కనొద్దని చెప్పండి. వాళ్ళు పేదరికంలో పడతారా? ఇప్పుడు ఆడవాళ్ళని పిల్లలుగానే పని పెట్టుకుంటే నువ్వు వాళ్ళందరూ చదువుకోకుండా పిల్లల్ని అంటూ కూర్చుంటారు. నలుగురు ఐదుగురు కనాలంటే ఇంకా వాళ్ళు ఉద్యోగాలకు పోయేది లేదు, చదువుకునేది లేదు కదా. ఇంట్లో కూర్చొని పిల్లలకి అంటూ ఉండాలి, క్యారింగ్ చేస్తూ ఉండాలి, పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి, భోజనం పెడుతూ ఉండాలి. ఇక ఆడవాళ్ళు మొత్తం కూడా ఇళ్ళకి పరిమితం అయిపోతాయి. డిస్ప్రపోర్షనేట్లీ యు ఆర్ ఎఫెక్టింగ్ ది ఉమెన్ డెవలప్మెంట్. పిల్లల కంటేనే పోటీ చేయడానికి అరుగుని చేస్తా అన్నారు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళలో టెక్నికల్గా గైనిక్ ప్రాబ్లం ఉందనుకోండి, పిల్లల్ని కనలేరు. డాక్టర్ చెప్పాడు అమ్మా నువ్వు పిల్లల్ని కనలేవని. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి రానివ్వవా? మగవాళ్ళు కూడా ఉందనుకో, ఇదిగే భయ నీకు పిల్లలు పుట్టరు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనో ఏదో నాన్న తిప్పలు, అందరూ హెల్తీగా ఉండాలని ఏం లేదు, రైట్? పిల్లలు పుట్టరు అన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి మీరు రాజకీయాల్లోకి రానివ్వరా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మీకు పనిష్మెంట్ చేస్తారా? ఓసీలుగా అంటారు పిల్లల్ని అటు తీసుకొచ్చి ఇలాంటి కష్టాలు వచ్చిన సార్ పోయి గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల మీద పడతారు. వాళ్ళు ఆల్రెడీ పేదరికంలో నానా కష్టాలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు కనమంటారు. ఇది మళ్ళీ పేదరికంలోకి వెళ్తారు. వాళ్ళ జీవితాంతా బానిసలు చేస్తారు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలని. పిల్లలు కంటే రేషన్ బియ్యం ఇస్తానంటే రేషన్ బియ్యం కోసం పిల్లలు కానీ ఎవరు కూడా ఉంటారు. అంత పేదరికంలో ఉన్నారు రేషన్ బియ్యం కోసం. చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుకిస్తా అన్నాడంటే అయితే ఏం చేయాలి? నలుగురు పిల్లల్ని కనాలంటే టక్కన పని మీద ఉంటారు వాళ్ళు చంద్రన్న కానుక కోసం. ఆ మనుషులు కూడా ఉంటారు. అర్బన్ ఏరియాలో 1.4 ఉంది. అదే చదువుకున్న వాళ్ళు మొత్తం పిల్లలు కానిపోతే పోయి ఆల్రెడీ పేదరికంలో చదువు రాని వాళ్ళు పిల్లలు కనపండి కరెక్ట్ కాదు. వాళ్ళు ఇంకా పేదరికంలో పడతారు. వీళ్ళకే చెప్పాలి, చదువుకున్న వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి. చిన్న చిన్న ఉద్యోగాలు ఒక 5,000 6,000 ఉన్నా సరే పెళ్లిళ్ళు చేసుకుంటారా అని చెప్పి వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి కాదు.